మనం ఎన్నిసార్లు చెప్పినా యశోద చెప్పినా నమ్మడమే లేదు. యశోద కోపం మీద నిజమని నమ్మట్లేదు చూడు. మనం ఎంత చెప్పినా అసలు నమ్మడం లేదు. అవును, ఏం చేస్తాం? కృష్ణుడు మంచిగా చెబుతుంటే అసలు మాటే వినడం లేదు. ఇవాళ 4 తగిలిస్తే అప్పుడు వింటాడు. వాళ్ళందరూ అమ్మతో మళ్ళీ ఏవైనా చెప్పుంటారా? అమ్మా అమ్మా, ఏమిటో చెప్పు నాయనా. నాకు ఆకలిగా ఉంది. నీకేమీ నేను పెట్టదలుచుకోలేదు. నీ వల్ల నేను మాటలు పడుతూ ఉన్నాను. నిన్నటి వరకు అందరి కుండలు పగలగొట్టేవాడివి, వెన్న దొంగలించేవాడివి, అల్లరి చేసేవాడివి. కానీ ఇవాళ నువ్వు చేసిన పనేమిటి? ఆడవాళ్లు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు దాచిపెట్టావట. నేనా పని చేయలేదమ్మా. ఇక నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నీకు నేనేమీ పెట్టను. ఏమిటి, నన్ను మరీ ఇలా ఇరకాటంలో పెట్టారు? అమ్మకు నా గురించి ఏమీ చెప్పవని మాటిచ్చి ఇలా చేశారేమిటి? నేనేమో వాళ్ళ మాటలు నమ్మి పోనీలే అని బట్టలు ఇచ్చేశాను. వాళ్ళు మరోసారి ఇలా చేయకుండా ఉండేలా సరైన గుణపాఠం చెప్పాలి. అమ్మా అమ్మా, నేను నీతో మాట్లాడను. పో, ఎక్కడికైనా వెళ్ళి వెన్న బట్టలు దొంగలించు. అమ్మకు నిజంగానే నా మీద కోపం వచ్చింది. కాసేపట్లో ఆ కోపం చల్లారిపోతుంది. ముందు తినడానికి ఏముందో చూడాలి. సరే సరే, ఇలా ఆకలితో అల్లాడడం నా వల్ల కాదు. అలిగి వెళ్ళిపోయాడా? పాపం, నేను అనవసరంగా తిట్టాను. కాస్త మందలించి చెప్పుండాల్సింది. ఆకలిగా ఉందన్నాడు, ఏమీ పెట్టలేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళుంటాడు? కృష్ణా కృష్ణా, దొంగ. పోనీలే, వెన్న తిన్నట్టున్నాడు. ఆకలితో ఎలా ఉంటాడా అనుకున్నాను. కృష్ణా 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 కృష్ణా, నా చిన్ని కృష్ణ. బాగానే ఉంది. ఇదేమిటి, నీ గురించి తెలుసుకుని నేను బాధపడుతున్నాను. నువ్వేమో ఇక్కడ కోతులకు వెన్న పెడుతున్నావా? ఉండు, నీ పని చెప్తాను. అమ్మా అమ్మా, నా మాట విను, దయచేసి నా మాట వినమ్మా. ఇక నువ్వు చెప్పిన మాట నేను ఏదీ వినను. ఓర్పుకు కూడా ఒక హద్దుంది. నిన్ను నలుగురు 4 మాటలంటుంటే నాకెంతో బాధగా ఉంది. ఇక నువ్వు ఎలాంటి అల్లరి పనులు చేయకుండా ఉండేలా నీకు బుద్ధి చెప్పాలి. ఎందుకమ్మా నన్నెందుకిలా కట్టిపడేస్తున్నావు? నువ్వెప్పుడో నీ ప్రేమతో నన్ను కట్టిపడేశావుగా. ఇలాంటి మాటలు విని నిన్నసలు ఏమీ అనలేకపోతున్నాను. అందుకే నీ అల్లరి ఎక్కువైపోతోంది. నేనొచ్చి నీ కట్లు విప్పేంత వరకు నువ్విలాగే ఉండాలి, తెలిసిందా? కట్లు విప్పుకొని పారిపోకూడదు, ఇలాగే ఉండాలి. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను. అమ్మ నాకు చెప్పింది ఈ కట్లు విప్పుకోకూడదనేగా. అంచేత ఇలాగే బయటకు వెళ్ళొచ్చుగా. అన్నయ్య, వసంతుడు, భవాని అందరూ ఆడుకుంటూ ఉంటారు. నేనెందుకు ఇక్కడుండాలి? నేను వెళతాను. ఈ రోలు ఇలా లాగుతూ ఉంటే భలే ఉంది. అమ్మ నా మీద కోపంతో కట్టేసిన మంచి పనే చేసింది. అయినా నేను ఈ రోలు ఇలా లాక్కుంటూ వెళ్ళడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇప్పటి వరకు నేను అందర్నీ అల్లరి పెట్టి నవ్వుకుంటూ ఉండేవాడిని. ఇక అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు. ఏమిటిది? ఎంత లాగినా ఈ రోలు రానంటోంది. ఎందుకు రాదో అది చూద్దాం. ఈ అల్లరి కృష్ణుడితోనే రోలు ఆడుకుంటోందా?
ఏమిటా శబ్దం? ఇక్కడేమైనా భూమి కంపించిందా? ఏమో స్వామి, ఆ శబ్దం వింటే అలాగే అనిపిస్తోంది కదా. అయినా అయ్యుండొచ్చు యశోదా. కృష్ణుడెక్కడా? తన గురించి ఏమీ బాధపడక్కలేదు, ఇక్కడే ఉన్నాడు. కృష్ణుణ్ణి రోలుకి కట్టేసి మంచి పని చేశాను. జగద్రక్షక శ్రీకృష్ణ పరమాత్మ నమో నమః. నారద మునీంద్రుల వల్ల శాపగ్రస్తులమైన మాకు నేడు విమోచనం కలిగినది. దేవతలమన్న అహంకారంతో కన్నుమిన్నుగానక ప్రవర్తించిన కారణంగా కుబేరుని పుత్రులమైన మమ్మల్ని నారద మునీంద్రులు శపించారు. మా తండ్రి ప్రార్థనను మన్నించి శాప విమోచనను అనుగ్రహించారు. కృష్ణ పరమాత్మ, ఈ శుభదినాన తమరు నారద మునీంద్రుల వాక్కును నిజం చేశారు. మేము ధన్యులమయ్యాం. విశేషమైన మీ ఈ శ్రీకృష్ణ అవతారము వలన మాకు విముక్తి ముక్తి లభించినది.